ఇప్పుడు ఇంకొక క్వెషన్ నాలో ఏంటంటే, ఇప్పుడు ట్రాన్స్ వుమెన్‌గా ఎలా చేంజ్ అయితున్నారో మేల్స్, యాహ్! గర్ల్స్ కూడా ట్రాన్స్ యెస్. మెన్‌గా మెన్‌గా చేంజ్ చేంజ్ అవుతున్నారు. అవుతున్నారు. యాహ్! సో, ఇప్పుడు ఎలాగ ఈ ఎవరు రియల్ మ్యాన్ అయితే ఉన్నారో, ఆ! వాళ్ళని పెళ్లి చేసుకుంటే ఎలాగో బ్రేకప్ అయిపోతుంది. బట్ యెస్. ఐ థాట్ ట్రాన్స్ వుమెన్స్ అనేవాళ్ళు ట్రాన్స్ మెన్‌ని ఎందుకు సెలెక్ట్ చేసుకోవట్లేదు పెళ్లి సీ పరంగా అనేది నా హౌ డౌట్. దే విల్ సెలెక్ట్? హౌ దే విల్ సెలెక్ట్? అంటే వీళ్ళు విమెన్ ఈస్ నాట్ సెలెక్టింగ్ అస్ బికాజ్ వి కాంట్ రీప్రొడక్ట్. మేము పిల్లల్ని కనలేము అని. ఓకే. అదొక పాయింట్ పెద్దగా తీసుకుంటున్నారు. ఆ! తను ట్రాన్స్ మెన్ నుంచి విమెన్‌గా అయిపోయిన తర్వాత మ అంటే తను ఫస్ట్ విమెన్, తర్వాత ట్రాన్స్ మెన్ అయ్యారు. నేను ఫస్ట్ బయాలజికల్‌గా నేను మెన్‌ని. హ్మ్. బట్ నేను ట్రాన్స్ విమెన్ అయిపోయాను. వాళ్ళకి మాకు చేంజ్ ఏంటి అంటే దే లవ్ ఓన్లీ గర్ల్స్. దే వోంట్ లవ్ ట్రాన్స్ విమెన్స్ మచ్ అని నేను అనుకుంటున్నా. అండ్ మేము ఒక అన్నా తమ్ముళ్ళలాగా ఉండడానికే ఎక్కువ ఇష్టపడతాం కమ్యూనిటీలో. ఎందుకంటే వాళ్ళు కూడా మాలాగా ఫేస్ చేసి వచ్చిన వాళ్ళే. ఓకే. వాళ్ళకి సర్జరీస్ ప్రాబ్లమ్స్ ఉంటాయి. హ్మ్. వాళ్ళకి ఫ్యామిలీ ప్రాబ్లమ్ ఉంటది. మాకన్నా బయటకొచ్చి బ్రతకడానికి ఏదో ఒక ఆపర్చునిటీ ఉంది పాపం వాళ్ళకి. అట్లాంటి ఆపర్చునిటీస్ కూడా ఏం లేవు. ఏ చాయ్ షాప్‌లోనో చాలా చిన్న, ఎందుకంటే వాళ్ళ మీద సెక్షువల్ వయలెన్స్ ఎక్కువైతది మాకంటే. ఎందుకంటే పుట్టుకతో ఆడపిల్లలు వాళ్ళు. హ్మ్. మాకన్నా కొంచెం తక్కువ, వాళ్ళకి ఇంకా ఎక్కువ ఓకే. అవ్వడం వల్ల వాళ్ళకి రేప్స్ అవ్వడము, బలవత్కరంగా వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయటం ఇవన్నీ జరుగుతుంటాయి కాబట్టి, మాకంటే వాళ్ళ లైఫ్ ఇంకా ఎక్కువ పెయిన్‌ఫుల్‌గా ఉంటది కాబట్టి, ఆ పెయిన్‌ఫుల్ లైఫ్‌లో దే అండ్ యాక్చువల్లీ ట్రాన్స్ మెన్స్ ఎవరు కూడా ఎక్కువ ట్రాన్స్ విమెన్స్‌ని పెళ్లి చేసుకోవడం నేను చాలా తక్కువ చూసా. చాలా రేర్‌గా. నేను ఓన్లీ వన్ మెంబర్‌ని చూసా. యాహ్! ఓన్లీ వన్ మా మ్యాన్. తమ్ముడు అంకం విమల్ పెళ్లి చేసుకున్నాడు. ఆ! యాహ్! అతను ఒక్కడే చేసుకున్నాడు. బట్ చాలా రేర్. సీ లవ్ డజంట్ హావ్ జెండర్, ఐ యాక్సెప్ట్. హ్మ్. బట్ లవ్ డజంట్ హావ్ జెండర్, బట్ దేర్ ఆర్ లాట్ ఆఫ్ నీడ్స్ టు బి ఫుల్‌ఫిల్డ్ ఫర్ ఎ విమెన్ ఆర్ ఎ మెన్. హ్మ్. ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. హ్మ్. నీడ్స్ ఆర్ దేర్. ఒక మొగుడు పెళ్ళాలు జీవితాంతం సంతోషంగా ఉండాలి అంటే వాళ్ళకి ఇల్లు, వాకిలి, బాధ్యతలు, హ్మ్. ఫిజికల్ రిలేషన్‌షిప్, మెంటల్ రిలేషన్‌షిప్, ఎథికల్ రిలేషన్‌షిప్, ఎవ్రీథింగ్ ఈజ్ ఇంపార్టెంట్. హ్మ్. ఒక ఆడ మగకి కూడా అన్నీ కావాలి. ఒక హ్మ్. కూర వండాలంటే ఉప్పేయకుండా కూర వండలేం, కారం వేయకుండా కూర వండలేం, నూనె లేకుండా కూర వండలేం, గ్యాస్ స్టవ్ లేకుండా కూర వండలేం. అలాగే ఒక సంసారం ముందుకెళ్ళాలంటే కూడా ఇవన్నీ కావాలి కాబట్టి హ్మ్. ట్రాన్స్ మెన్స్ ఆర్ నాట్ మచ్ ఇంట్రెస్టెడ్ ఇన్ ట్రాన్స్ విమెన్స్ ఆల్ ద టైమ్. అండ్ మేము ఎప్పుడూ అన్నదమ్ముళ్ళ లాగానే ఉంటాం. వాళ్ళు మాకు తమ్ముళ్ళే, ఓకే. అన్నలు, తమ్ముళ్ళు, అక్క అనే పిలుస్తారు. వాళ్ళు పెద్దగా ఎప్పుడు కూడా అట్లా బిహేవ్ చేయరు. అండ్ బట్ వన్ థింగ్, మేమన్నా బయటకొచ్చి ధైర్యంగా బతకగలుగుతాం కానీ వాళ్ళకి బ్రతుకు తెరువు అనేదే లేదు. దే హ్మ్. డజంట్ హ్యావ్ ఎనీ అదర్ సోర్స్ టు లివ్ ఇన్ దే లైఫ్. దే హ్యావ్ టు లివ్ లైక్ ఎ మెన్ ఇన్ ద సొసైటీ ఆర్ విమెన్. ఏదైనా ఉద్యోగమో లేకపోతే ఏదైనా టీ షాప్‌లో పనో తప్ప వాళ్ళు రోడ్డు మీదకెళ్ళి అడుక్కోవడము, సెక్స్ వృత్తి చేయడం. ఎందుకంటే వాళ్ళకి సెక్స్ చేయడం ఇష్టం లేదు కాబట్టే దే చేంజ్డ్ దెమ్‌సెల్ఫ్ యాస్ ఎ మెన్స్. హ్మ్. వాళ్ళకి ఆడవాళ్ళలాగా సెక్స్ చేయటం, నేను ఆడదానిగా నాకు సెక్స్ చేయటం ఇష్టం లేదు కాబట్టి వాళ్ళని వాళ్ళు ట్రాన్స్ విమెన్స్‌గా మార్చుకుంటున్నారు. బికాస్ దే వాంట్ టు బి లైక్ ఎ మెన్. హ్మ్. దే వాంట్ టు పోర్ట్రే దెమ్‌సెల్ఫ్ యాస్ ఎ మెన్ కాబట్టి వాళ్ళకి పాపం ఎటువంటి ఆప్షన్స్ లేవు. హ్మ్. బట్ దే ఆర్ గుడ్. దే ఆర్ వెరీ గుడ్ ఇంటూ హ్మ్. కమ్యూనిటీ. చాలా బాగుంటారు మా అందరితో. హ్మ్. వి ఆర్ వెరీ ఫ్రెండ్లీ టు దెమ్. యాహ్! యాహ్! ఇంకొకటి సిగ్నల్స్ దగ్గర మనం చూసినప్పుడు చాలా వాళ్ళు పాపం ట్రాన్స్ వుమెన్స్ కాదు. హ్మ్. మేల్సే చీరలు యాహ్! కట్టుకొని కోటి కోసం కూటి విద్యలు. బట్ అది వాళ్ళది అది. ఇప్పుడు నువ్వొకటి గమనించాలి. హ్మ్. బయట సొసైటీలో ఉద్యోగాలు చాలా తక్కువైపోయాయి. హ్మ్. ఎవరు చూసినా సెల్ఫ్ బిజినెస్ చేసుకోవటం, ఏదో ఒకటి చేసుకోవటం. హ్మ్. అండ్ బయట స్టేట్స్‌లో నుంచి దొంగతనాలు చేసి, బాయ్‌కాట్ చేసి, వాళ్ళని ఏమంటారు, వాళ్ళని మీరు ఈ రాష్ట్రంలో ఉండకూడదు ఇన్ని సంవత్సరాలు అని వాళ్ళని బాయ్‌కాట్ చేస్తున్నారు. హ్మ్. అలాంటి దొంగలు, లేకపోతే ఏ పని చేయడం చేతకాని మగపిల్లలు వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే చీర కట్టుకుంటే డబ్బులొస్తున్నాయని చీర కట్టేసుకుంటున్నారు. బట్ ఇక్కడ యాక్చువల్లీ పాయింట్ ఆ! ఏంటంటే ట్రాన్స్ వుమెన్స్ చాలా కష్టపడి వాళ్ళని సర్జరీస్ చేసుకొని హ్మ్. వాళ్ళకి ఉత్తిగా వస్తున్నాయి అంటారు. వాళ్ళు ఇదంతా చేసుకున్నారు చేసుకున్నారు. రీసైక్లింగ్. అవును. బట్ వాళ్ళకి ఉత్తి పుణ్యానికి అలా అంటే అంటే కష్టం ఏమైపోయింది, లేకుండా లేకుండా డబ్బులు ఎర్న్ డబ్బొస్తుంది. చేయడం అనేది తప్పు ఎర్న్ కదా! చేయడము అనేది చాలా తప్పు. అలాంటి వాళ్ళు ఎక్కువైపోయారు. ఇట్ ఈస్ కాల్డ్ మనీ మాఫియా. హ్మ్. హ్మ్. మనీ మాఫియా చేసేటువంటి కొంతమంది వాళ్ళు, దాంట్లో కొంతమంది హిజ్రాలు కూడా ఉన్నారు. వాళ్ళు హ్మ్. ఎంకరేజ్ చేస్తున్నారు వాళ్ళని డబ్బుల కోసం. హ్మ్. సో వన్ డే కమ్స్ విల్ స్టాప్ దిస్ ఆల్ థింగ్స్ అని నేను అనుకుంటున్నా. ఓకే. వెన్ ద గవర్నమెంట్ స్టార్ట్స్ వర్కింగ్ టువర్డ్స్ టు ద ట్రాన్స్ రైట్స్ అండ్ ఈక్వాలిటీ. హ్మ్. ఇప్పుడు ఎక్కడో బీహార్ నుంచి వచ్చి ఇక్కడ నువ్వు చీర కట్టుకొని, అడుక్కొని మళ్ళీ బీహార్‌కి ప్యాంట్ షర్ట్ మీదే ఎళ్తావు. ఈవెన్ తెలుగు వాళ్ళు కూడా ఉన్నారు. ఉన్నారు. హ్మ్. జస్ట్ ఓన్లీ చూసాను. మనీ ఆ! మాఫియా. బెగ్గింగ్ మాఫియా, మనీ మాఫియా అంటారు వాళ్ళని. హ్మ్. సో వి హావ్ టు స్టాప్ థాట్. యాహ్! నాకు ఇంకొక డౌట్ ఏంటంటే జనరల్‌గా మీ దగ్గర మేము బ్లెస్సింగ్స్ తీసుకుంటాం. యాహ్! లైక్ వావ్! యాహ్! గ్రేట్. యాహ్! ఐ థింక్ నేను మిమ్మల్ని ఎప్పుడు కలిసినా గాని ఐ ఫీల్ వెరీ అవును. హ్యాపీ. యెస్. ఐ నో. నాకు ఆ డే అంతా కూడా మంచిగా అనిపిస్తది. పాజిటివిటీ. పాజిటివిటీ ఉంటది. యాహ్! వెరీ హ్యాపీ. మిమ్మల్ని నేను యాహ్! ఒక లెవెల్‌లో చూస్తాను ఎప్పుడైనా. యాహ్! బట్ ఇదే మనిషి చచ్చిపోయినప్పుడు చెప్పులతో కొట్టి ఇంక ఈ జన్మ ఉండొద్దు అంటారు. హ్మ్. అంటే ఇది అంటే లక్కీయే యాక్చువల్లీ కదా! వన్ థింగ్ ఏంటి అంటే, ఆ! చెప్పుతో కొడతారు అనేది
వినటము, చూడటము ఎవరైనా చేసలేరు. జస్ట్ ఎవరో ఒకళ్ళు చెప్తే దాన్ని గుడ్డిగా నమ్మేస్తున్నాం. మేబీ అది మిత్ అయి ఉండొచ్చు. నాకు చెప్పారు కొడతారు అని. కొడతారో కొట్టరో నేను చూడలే నా కళ్ళతో. ఓకే. నేనే చూడలేదు. నేను కమ్యూనిటీలోకి వచ్చి ఇన్ని సంవత్సరాలు అవుతున్నా నేను కూడా చూడలేదు. అండ్ ఎవరిని కొట్టడం నేను కూడా చూడలేదు. ఓకే. ఇట్లాంటి జన్మ ఉండకూడదు అనేది ఒప్పుకుంటాం. ఈ జన్మ మంచి జన్మే. ఈ జన్మ చాలా పవర్ఫుల్ జన్మ. కిన్నర కిం పురుషులు. ఎందుకంటే కిన్నరులు అనేటువంటి వాళ్ళు సాగర మదనం జరిగినప్పుడు అక్కడి నుంచే వచ్చారు. లైక్ మమ్మల్ని శివగణాల్లో ఒక గణం మాది. శివ అర్ధనారీశ్వరుల తత్వంతో పుట్టినటువంటి వాళ్ళు శక్తి స్వరూపిణులుగా కూడా పూజించేటువంటి గొప్ప ఇదంతా ఉన్నాయి మాకు. ఈ జన్మ మంచిది కాదు అని, ఎందుకంటే ఈ జన్మలో ఎవరికి మేము ఏం చేయలేకపోయాము. మాకంటూ ఈ జన్మలో ఏమి ఎలా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. యూ కెన్ సీ ఎలా ఒంటరిగా వచ్చామో అలాగే వెళ్ళిపోతాం. కాబట్టి ఇట్లాంటి జన్మ కాకుండా నెక్స్ట్ అయినా ఆడవాళ్ళలాగా పుట్టాలి అని ఒక కోరిక ఎవరైనా అంటారేమో తప్ప చెప్పులతో కొట్టడం అనేది మేబీ ఇట్స్ మిత్, ఐ థింక్ సో. ఓకే. అంటే మీరు అంటే ఐ మీన్ నేను చూడలేదు ఇప్పటి వరకు కొట్టడం. అంటే ఎవరైనా మీ ముందు పాస్ అవ్వడం అలా? నేను ఎన్నో చావులు చేశాను కదా నా చేతులతోటి, కానీ నేను ఎప్పుడు ఎవరిని కొట్టలేదు. అంటే మేము స్టోరీస్ లో ఉన్నప్పుడు జనరల్ గా చెప్తారు నైట్ మాత్రమే శవాన్ని పూడ్చి పెడతారు. డిస్క్రిమినేషన్ ఉన్న పీక్స్ లెవెల్స్ లో ఉన్న టైంలో నైట్ లో తీసుకెళ్లారు అంతే. అంతే తప్ప ఇప్పుడు జనరల్ గా అంటే అప్పుడు శ్మశానాల్లో ప్లేస్ ఇచ్చేవాళ్ళు కాదు, కమ్యూనిటీకి ఇచ్చేవాళ్ళు కాదు. 2011లో కూడా చాలా డబ్బులు పెట్టాల్సి వచ్చేది. ఒక కొజ్జోడు చచ్చిపోతే సాగు చేసేవాళ్ళు కాదు, చాలా కష్టమైంది. కానీ ఇప్పుడు అలాంటి ప్రాబ్లం ఏం లేదు. రీసైక్లింగ్ అయింది. సొసైటీ గాట్ ఇన్ఫ్లుయెన్స్డ్ బై పీపుల్. సో ఈక్వాలిటీ కొంత ఎక్కడో ఒక చోట పెరిగింది. కాబట్టి శ్మశానంలో ఇప్పుడు తీసుకొని రానిస్తున్నారు. ఒకప్పుడు శ్మశానంలో కూడా తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు కాదు హిజ్రాలని. ఆ టైమ్స్లో కొంచెం నైట్ అయితే ఎవరు ఉండరు అని తీసుకెళ్లేవాళ్ళు అంతే తప్ప. బట్ స్టిల్ ఐ హర్డ్, నేను కూడా విన్నా కొన్ని ప్రాంతాల్లో నైటే చేస్తారు, కొన్ని ప్రాంతాల్లో పగలు చేస్తారు అని నేను కూడా విన్నా, బట్ చూడలేదు. హవ్ సీన్ ద హిస్టరీ అంతే. హిస్టరీలో అలా ఉంది. జనరల్ గా మీరు ఎప్పుడైనా విన్నారా హిజ్రాలు దయ్యాలు అయ్యారని? వినలేదు ఎప్పుడు అసలు ఇలాంటి స్టోరీస్ ఏం గానీ అంటే మళ్ళీ కనిపించడం కానీ ఎప్పుడైనా? అవి విన్నాను చనిపోయిన తర్వాత. అంటే ఊరేసుకొని చనిపోయిన వాళ్ళు ఇట్లా వాళ్ళ ఆ స్టోరీస్ ఏమైనా షేర్ చేసుకోగలరా? అంటే యాక్చువల్లీ ఏంటి అంటే ఒక ట్రాన్స్ విమెన్ ఎలా చనిపోయింది అంటే జస్ట్ ఒక బాయ్ ఫ్రెండ్ కోసం ఊరేసుకొని చనిపోయింది. దాని పేరు చింగ్చాంగ్ అనమాట. చనిపోయిన తర్వాత అది అదే ఇంట్లో ఉందని చాలా మంది చెప్పారు మాకు. అక్కడ ఏదన్నా పూజ చేసినప్పుడు వేరే వాళ్ళ ఒంట్లలో వచ్చేసేది చింగ్చాంగ్షు అని. ఒకరోజు నేను డైరెక్ట్గా చూసా, వచ్చింది వేరే వాళ్ళకి వచ్చి అదే మాట్లాడుతుంది. అది చనిపోవడానికి ఎవరైతే కారణమయ్యారో వాళ్ళని తీసుకెళ్ళిపోయింది అది వితిన్ 1 yearలో చంపేసి. చూసా నేను, ఇది రియాలిటీ. అంటూ నేను ఎవరు చనిపోయారో నేను చెప్పను, బట్ చంపేసింది 1 year కాకముందుకే చూసా నేను. అప్పటి నుంచి నాకు కూడా భయమే. అంటే ఇంత పవర్ ఉంటుందా ట్రాన్స్ విమెన్ సోల్కి కూడా? ఉంటుంది, చాలా పవర్ ఉంటుంది. అంటే బలవంత మరణంగా చేసుకున్న వాళ్ళకైతే ఉంటుందని నేను అనుకుంటాను. అంటే మీరు చూసా అన్నారు కదా తను వేరే అంటే లాంగ్వేజ్ ఇప్పుడు నువ్వున్న అలంకృత నీ లాంగ్వేజ్ వేరు నాకు తెలిసిపోతుంది, కానీ చింగ్చాంగ్చు లాంగ్వేజ్ కూడా మాకు తెలిసింది కంటే అది మా ముందే పెరిగిన పిల్ల కదా. ఆ బాడీ లాంగ్వేజ్ మాకు తెలుసు. ఆ పిల్ల వేరే లాంగ్వేజ్ లో మాట్లాడుతుంది వాళ్ళ ఆ లాంగ్వేజ్ కూడా. అసలు నాకు ఆ లాంగ్వేజే రాదు, నాకు తెలీదు. నా ఒంట్లోకి వచ్చి మాట్లాడుతుంది అంటే అది ఎంత, అదే రూమ్ లో అదే ఇంట్లో ఎక్కడైతే ఊరేసుకొని సరిపోయిందో అక్కడే మాట్లాడింది, మళ్ళీ బయట కాదు. అందుకే ఇప్పుడు ఇజ్రాయల్కి ఇల్లు అంత తొందరగా ఇవ్వరు కాబట్టి వాళ్ళు ఉండే ఇళ్లలోనే ఏం కాదులేని దేవుడు దీపం పెట్టుకొని ఉంటారు కదా. అప్పుడు నేను చూసిన చించాంచు ఒంటి మీదకి వచ్చింది ఇట్లా. అందరు చెప్తే విన్నా కానీ ఒకరోజు నేను ఉన్నప్పుడే వచ్చింది. ఫస్ట్ షాక్ కూడా యాక్చువల్లీ. దట్స్ వాట్ స్పిరిచువల్ పవర్ ఈజ్. అలా తనకు అన్యాయం జరిగింది ఎవరి వల్ల తను తీసుకెళ్ళిపోయింది. దట్ ఈస్ ద గ్రేట్ థింగ్ కదా. గ్రేట్ థింగ్. బట్ తన సైడ్ గ్రేట్. అవును, అంటే చాలా రేర్ గా వింటుంటాం ఇలాంటి స్టోరీస్. ఎప్పుడు ఆడవాళ్ళే దయ్యాలు అవుతారు? లేదు, ఎవరైనా అవుతారు, అట్లేం లేదు. ఎవరికైతే జీవితంలో ఇంకా చాలా కోరికలుండి చనిపోతారో వాళ్ళందరూ కూడా అవుతారు. అందులో నేనైతే ఓపెన్ గా చింగ్చాంచు గురించి చెప్తున్నాను, దాన్ని ముద్దుగా చింగ్చాంచు అనే పిలుస్తాను నేను. తను ఉరేసుకొని చనిపోయింది. బట్ ఇట్ వాస్ వెరీ టెరిఫిక్ థింగ్ ఐ హావ్ సీన్. నేను ఇంకొకటి కూడా విన్నాను పురాణాల నుంచి. జనరల్ గా ఈ ట్రాన్స్ ఉమెన్ అయితే వాళ్ళు చనిపోతారనేది 10 రోజుల ముందే తెలుస్తుంది. మిగిలిన వాళ్ళందరికీ చెప్తే వాళ్ళందరూ వచ్చి ఆశీర్వాదాలు తీసుకుంటారు. వాళ్ళు ఏం తినకుండా ఓన్లీ దేవుడికి దీపారాధన మాత్రమే చేసుకుంటారు అనేది విన్నాను. అది స్పిరిచువల్ ట్రాన్స్ విమెన్స్, నాట్ ఆల్. ఓకే, ఇందులో కూడా డిఫరెన్స్ మళ్ళీ డిఫరెంట్ కాదు. ద లైఫ్ స్టైల్ ఈజ్ వెరీ డిఫరెంట్ ఆఫ్ ట్రాన్స్ విమెన్. అలా అన్నమాట.
ఓన్లీ స్పిరిచువల్ వాళ్ళకే తెలుస్తుంది, మిగిలిన వాళ్ళకి ఎవ్రీవన్ ఆర్ స్పిరిచువల్. Okay. ఇఫ్ యూ మేక్ ఎ వే టు ద గాడ్, ఎవ్రీవన్ ఆర్ స్పిరిచువల్. బట్ చాలా మందికి టైం ఉండదు కదా పాపం, రీల్స్ చేసుకోవడానికి, వాళ్ళకి రోజు బయటికి వెళ్ళి వచ్చేటప్పుడు దేవుడికి పూజ చేయడానికి, దానికి వాళ్ళకి టైమే ఉండదు. అసలు దేవుడి గురించి తెలుసుకోవాలి, దేవుడికి దగ్గర అవ్వాలి అనే ఆలోచన ఈ జనరేషన్కి లేదు. ఎంతసేపు మంచిగా తయారైనమా, చిన్న చిన్న బట్టలు వేసుకున్నామా, తిరిగినమా, సినిమాలలో చేయాలి, నేను నా ఛానల్ని ఎలా గ్రో చేసుకోవాలి, నేను నా క్లయింట్స్ని ఎలా సాటిస్ఫై చేయాలి, ఇదే ఉంటుంది తప్ప దే డోంట్ వాంట్ టు గో టు ద స్పిరిచువల్ వే. యాక్చువల్లీ ద పీపుల్ హూ ఆర్ ఇన్ టు స్పిరిచువల్ వే, దే ఆర్ వెరీ స్పిరిచువల్ ఆల్వేస్. ఏ ధరంలో అయినా కావచ్చు, వెదర్ ఇన్ ఎనీ ధరం యూ టేక్, spirituality have a separate way, separate route for trans women in all the spiritual languages. If you can say, if you can say Kinder Akhada, it's a different way. And if you see అమ్మవారిని పూజ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, వెంకటేశ్వర స్వామిని పూజ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, అల్లాని పూజ చేసే వాళ్ళు ఒకలా ఉంటారు, జైనిజంలో ఒకలా ఉంటారు, బుద్ధిజంలో ఒకలా ఉంటారు. బట్ ఎవ్రీ వన్ ఆర్ వెరీ స్పిరిచువల్. దే బోర్న్ బికాస్ ఆఫ్ ద స్పిరిచువాలిటీ. వాళ్ళు పుట్టడమే ఒక చాలా అదృష్టంగా భావించేటువంటి ఒక పుట్టుక ఏదైనా ఉంది అంటే అది హిజ్రా పుట్టుక ఈ సృష్టిలో. అలాంటి పుట్టుక మనకు దేవుడు ఇచ్చాడు అంటే దేవుడు మనని తీసుకోవడం కోసమే పుట్టించాడు, కానీ మనమే దేవుడి దారిలో పోకుండా ఏవేవో దారిలో పోతున్నాం. బట్ దే ఆర్ వెరీ స్పిరిచువల్ కమ్యూనిటీ. ద బ్లెస్సింగ్స్ ఇఫ్ దే సీ అట్లీస్ట్ వీఆర్ వెరీ బ్లెస్డ్. ఓన్లీ స్పిరిచువల్ వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. హూ ఆర్ వెరీ క్లోజ్ టు గాడ్, హూ ఆర్ వెరీ క్లోజ్ టు దే గాడ్, దే ఓన్లీ నో. అందరికీ తెలియదు. జనరల్గా ట్రాన్స్ ఉమెన్గా మనం చేంజ్ అయిన తర్వాత నేను చాలా మందిలో చూసాను, కొత్తగా ఫ్రెషర్స్ వచ్చిన వాళ్ళు కూడా ఐ మీన్ నుదుటిన కుంకుమ పెట్టుకుంటారు, నల్ల పూసలు తాళి వేసుకుంటారు. చాలా మంది ఏంటంటే పెళ్ళైన తర్వాత వేసుకుంటారు. బట్ అంటే అలా పెట్టుకోవచ్చా, లేదంటే అది దాని మీద ఉన్న ఇష్టంతో పెట్టుకుంటారా? లేదంటే వన్ థింగ్, సర్జరీ అయిపోయిన తర్వాత నల్ల పూసల మెడలో అమ్మవారివి వేస్తారు. ఓకే, అమ్మవారివి తీసి అమ్మవారి మెడలోంచి తీసి మన మెడలో వేసి మనకి మెట్టలు పెడతారు, నుదుటిన కుంకుమ కూడా పెడతారు. ఎందుకంటే సౌభాగ్యదాయిని, లైక్ సర్వ సౌభాగ్యదాయిని ఎవరు? జగన్మాత. ఎవరు? అంబ, జగదంబ, ద యూనివర్సల్ గాడ్, స్పిరిచువల్ గాడ్ ఎవరైనా ఉన్నారు అంటే జగన్మాత. సృష్టికి మూలం జగన్మాత. జగన్మాత ఎప్పుడు ఎలా ఉంటారు? సర్వ శోభాయం అలంకృతమై ఉంటారు ఆవిడ. దేవుడు ఎలా ఉంటారో అలాగే మేము కూడా ఉండాలి అనేది ఒకటి ఉందన్నమాట. ఇలాగే ఉండాలి అనేది ఒక పద్ధతి ఉంటుంది. ఆ పద్ధతిలో కుంకుమ, నల్లపూసలు, కాళ్ళకి మెట్టలు, పట్టగొలుసులు ఇవి మస్ట్ అన్నమాట. సో ఆ టైంలో వేసుకుంటాం కాబట్టి అవి చచ్చేదాకా మనం వాటిని పెట్టుకోవాలి. సౌభాగ్యం అంతే, ఇట్స్ గివెన్ బై గాడ్. మాకు అమ్మవారు సౌభాగ్యం ప్రసాదిస్తుంది. ఎవరో మగపిల్లోడు మెడలో తాళి కట్టినంత మాత్రాన మేము కుంకుమ పెట్టుకోవడం, మెట్టలు పెట్టుకోవడం కాదు. సాక్షాత్తు జగన్మాత, పరాంబ, పరాశక్తి ఇచ్చేటువంటి ఒక గిఫ్ట్ ఏదైనా ఉంది ట్రాన్స్ కమ్యూనిటీకి అంటే సౌభాగ్యం. ఇంకొకటి చాలా డిఫరెంట్ కైండ్ ఆఫ్ ఫంక్షన్స్ చూస్తుంటాను, నాకు పేర్లు తెలియదు. జల్సా, బర్త్డే ఫంక్షన్స్, అమ్మవారి పూజ, ఇలా డిఫరెంట్ గా చాలా జరుగుతుంటాయి కమ్యూనిటీలో. పాలబట్టల ఫంక్షన్ అంటే ఎవరైతే ట్రాన్స్ ఉమెన్ సర్జరీ చేయించుకుంటారో వాళ్ళకి పాలబట్టలు తీసుకెళ్తారు. తల్లిగారు కమ్యూనిటీలోనే ఒక మదర్ని చూస్ చేసుకుంటారు. బ్యాండ్ బాజా భారత్తో అమ్మవారి పూజ సామాన్లని అంత గ్రాండ్గా తీసుకొని వస్తారనమాట. ఎవరు తెస్తారు? ఇప్పుడు ఒకళ్ళు తీసుకొచ్చిన తర్వాత పూజ సామాన్లతో అమ్మవారికి రాత్రి పూజ చేస్తారనమాట. పూజ సామాన్లు తీసుకురావటమే ఒక పెళ్లి సామాన్లు తీసుకొచ్చినట్టు తీసుకొస్తారు మంగళ వాయిద్యాలతో. ఎందుకంటే మంగళకరమైనటువంటి పని ఆ రోజు జరుగుతుంది కాబట్టి. జల్సా ఏంటి అంటే సర్జరీ అయిన తర్వాత ఒక ఫంక్షన్ అనమాట. అంటే నా సీనియర్స్, నా సిబ్లింగ్స్, నా కమ్యూనిటీ వాళ్ళందరూ వచ్చి ఒక భోజనం చేసి నన్ను బ్లెస్సింగ్ చేసి వెళ్ళడానికి. ఇప్పుడు బర్త్డే పార్టీస్ పబ్లలో కూడా చేసుకుంటారు కమ్యూనిటీ. బట్ దీస్ ఆర్ ఏన్షియంట్ పూజలు. అమ్మవారి పూజ ఒక్కటే కమ్యూనిటీది చాలా ఇంపార్టెంట్ అనమాట. మిగతా ఇవన్నీ షోపుటప్ చేసుకునే వాళ్ళు చేసుకోవడమే తప్ప. వన్ థింగ్, మురుగిమాత పూజ, భోజరాజ్ మాత పూజ కమ్యూనిటీలో ఎవ్రీ ట్రాన్స్ విమెన్ ఎవ్రీ ఇయర్ ఒకసారి చేసుకుంటారు. అది వెరీ స్పిరిచువల్. చెప్పా కదా, సౌభాగ్యాన్ని ఇచ్చేటువంటి సౌభాగ్యదాయిని ఆ జగన్మాత మాకు. కాబట్టి ఆవిడ పూజ ఎప్పుడైతే మన సర్జరీ డేట్ వైజ్గా చేసుకుంటారు. జనరల్గా చాలా మంది ట్రాన్స్ ఉమెన్ ని మనం జోగినీలుగా చూస్తుంటాం. దేవుడు మనల్ని పిలుస్తాడా జోగినికి అవ్వడానికి, లేదంటే మనమే డిసైడ్ అవ్వచ్చా? నో, దేవుడు పిలుస్తాడు. హీ విల్ సెలెక్ట్ ద జోగిని. బట్ జోగిని కాదు, శివశక్తి అంటారు. ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే దేవుడు వచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళందరూ శివశక్తులు అంటారు. జోగిని హ్యాస్ ఎ డెఫినేషన్. ఆడవాళ్ళు ఎవరైతే వాళ్ళని వాళ్ళు సమర్పించుకుంటారో అమ్మవారికి వాళ్ళు మాత్రమే జోగినీలు, వాళ్ళే అసలైన జోగినీలు. ట్రాన్స్ ఉమెన్స్ ఎవరైతే, ట్రాన్స్ ఉమెన్స్ కావచ్చు, ట్రాన్స్జెండర్స్ కానీ ఎవరైతే దేవుడు వస్తారో వాళ్ళని శివసతి అంటారు. శివుడు అండ్ శక్తి ఇద్దరు ఉంటారు వాళ్ళ ఒంట్లో అంటారు. దే ఆర్ కాల్డ్ శివశక్తిస్ ఇన్ తెలంగాణ. సో గాడ్ విల్ సెలెక్ట్ దెమ్.
ఓకే. వీ కాంట్ సెలెక్ట్ గాడ్. మనము భగవంతుని దగ్గరికి వెళ్ళాలి అని మనం అనుకుంటే సరిపోదు. భగవంతుడు మనకు దారి చూపిస్తాడు. అప్పుడే మనం ఆ భగవంతుడి వరకు వెళ్ళగలుగుతాం. ఇప్పుడు నాకు సికింద్రాబాద్ తెలీదు, గూగుల్ చేస్తే నేను సికింద్రాబాద్కి వెళ్ళగలుగుతాను, కానీ దేవుడి దగ్గరికి అంత ఈజీ కాదు వెళ్ళడం. దేవుడు సెలెక్ట్ చేసుకుంటేనే ఆ దేవుడు మనని, అంతే.